హాయ్ అండి. ఈరోజు వీడియోలో మీకు బ్లౌజ్కైనా సరే, ఫ్రాక్కైనా, డ్రెస్కైనా సరే థ్రెడ్తో పైపింగ్ నార్మల్ పాతంతో ఏ విధంగా వేసుకోవాలి వీడియోలో చెప్తానండి. చూస్తారు కదా, మనకి చాలా సింపుల్గా ఈజీగా అయితే వేసుకోవచ్చు. అలాగే మనకి పాత ఫ్రాక్స్కైనా మీరు ఏమైనా ఫ్రాక్స్ కుట్టాలనుకుంటే ఏ ఫ్రాక్స్కైనా సరే జిప్ ఏ విధంగా సింపుల్గా కుట్టుకోవచ్చో కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి. మీరు కనుక ఈ వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుందండి. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా ఫ్రాక్ది బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మనకి ఇది 2 పీసెస్ కింద రావాలన్నమాట. దానికోసం నేను నెక్ మధ్యలోకి ఈ విధంగా మడత పెట్టి కట్ చేసేసుకుంటున్నాను. అంటే బ్యాక్ ఓపెన్ కోసము నేను జాయింట్తో కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఓపెన్ చేసుకుంటున్నాను. లైనింగ్ జాయింట్ చేసేసి తర్వాత ఓపెన్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది కదండి. వీటికైతే మనము చిన్న చిన్న పీసులు అంటే 1.5 ఇంచెస్ వెడల్పుతోటి దీని పొడవుకి పీసులు అయితే అతుక్కుని మనము ఉక్సులు పట్టీకి అంటే బ్లౌజ్కి ఉక్సులు పట్టీకి ఏ విధంగా కుట్టుకుని లోపలికి మడత పెట్టుకుంటాము, అదేవిధంగా మనం 2 పార్ట్స్కి కూడా ఈ విధంగా మడత పెట్టి కుట్టు వేసేసుకోవాలండి. ఈ మడత వచ్చేసి మనకి 30 ఇంచు వెడల్పు వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా నేను ఫ్రాకు బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్కి కూడా పీసులు అయితే జాయింట్ చేసేసుకున్నానండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు జిప్పు కుట్టుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మనకి ఇది పెద్ద జిప్ అండి. ఇది వచ్చేసి మనము స్టార్టింగ్ నుంచి నెక్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవచ్చు. మీరు కింద దాకా పెట్టుకుందారనుకుంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే కింద దాకా పెట్టట్లేదండి, కొంచెం తగ్గించి పెడుతున్నాను. చూసారు కదా, 1.5 ఇంచెస్ తగ్గించి పెట్టాను. మీరు జిప్ ఎక్కడ దాకా పెట్టుకుందారనుకుంటున్నారో అక్కడ దాకా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా జిప్కి కూడా మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను జిప్కి మార్కింగ్ చేశాను, అలాగే క్లాత్కి కూడా మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి జిప్ ఇలా చేతితో లాక్కునేలాగా ఉండేది పై వైపుకి రావాలి, ఇటు సైడ్కి రావాలి. అడుగు వైపు అయితే జిప్ని మార్చి పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ అయితే క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూసారు కదా, జిప్ని మనము దీనికి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో కూడా చెప్తానండి. మనం పైన వైపు మార్కింగ్ చేసుకున్నాము, అలాగే అడుగు వైపు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. జిప్కి అలాగే ఫ్రాక్ పీసులకు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత మనకి ఫ్రాక్ 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాం కదా, ఒక పార్ట్స్కి జిప్ని మనము కుట్టుకున్న పట్టీకి ఈ చివరి వైపున నేను మార్కింగ్ చేసిన వైపు జాయింట్ చేయాలి. అలాగే ఇటు సైడ్ పట్టీకి ఈ చివరన జాయింట్ చేయాలండి. నేను మార్కింగ్ ఏ విధంగా చేస్తున్నానో జిప్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేయాలి. జిప్ని మనం విడదీసేసి ఒక పట్టీ వైపు లోపలికి, ఒక పట్టీకి చివరి వైపు జాయింట్ చేయాలి. మీకు తీసి చూపిస్తానండి. ఈ జిప్పి మనము అడిగి ఇలా తిరగవేసి జాయింట్ చేసుకోవాలండి. మనం జిప్పుకి కూడా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని జిప్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. మొత్తం ఓపెన్ చేసేసుకోండి. మొత్తం ఓపెన్ చేసుకుంటే మీకు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, జిప్ని ఒక భాగాన్ని ఈ విధంగా నేను మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ ప్రకారము కుట్టు వేస్తున్నాను. అలాగే మనకి జిప్ పెట్టుకోవడానికి ఉంటుంది కదండి, ఆ వారినే వేయాలన్నమాట. జిప్ని పెట్టుకుంటాం కదా, అక్కడే ఆ వారినే కుట్టు వేయాలి. అలాగే ఇంకొక పార్ట్కి చివరి వైపున కుట్టాలి. ఇది డార్క్ కలర్ అవడం వల్ల మీకు లైటింగ్ తక్కువగా ఉంటుందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, నేను మార్కింగ్ ప్రకారమే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. 2 వాటిని విడతీసేసాను. ఒకవైపు పట్టీకి లోపల వైపు స్టిచ్చింగ్ వేసాను, మరొక పట్టీకి చివరి వైపున స్టిచ్చింగ్ వేస్తున్నానండి. మీకు స్టిచ్చింగ్ వేసాక కూడా చూపిస్తాను. చూసారు కదా, నేను మార్కింగ్ ఎలా చేశానో అదేవిధంగా స్టిచ్చింగ్ వేసాను. మనకి ఇది కలిపేసుకోకూడదండి, ఈ విధంగా విడిగానే ఉండాలి. తర్వాతే మనకి జిప్పు ఈ విధంగా పైకి పెట్టుకోవడం కుదిరిద్ది. చూసారు కదా, ఈ విధంగా వస్తుందండి. చాలా సింపుల్గా అయితే మనము స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు జిప్ని. అలాగే మనకి ఇంత పొడవు దాకా కూడా అక్కర్లేదు కాబట్టి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు జిప్ని పైవైపు పెట్టేసుకుని
మనకి జిప్ ఎక్కడ దాకా కావాలో చూసుకుని మిగతాది ఈ విధంగా కట్ చేసేసుకుని పక్కన పడేసుకోవాలండి. తర్వాత ఇక్కడ క్లోజ్ ఏం చేయాలంటే మనము పీస్ని ఒకదాని మీద అంటే పట్టీ ఉంది కదా, ఈ పట్టీని ఒకదాని మీద ఒకటి పట్టేసి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలండి. చుట్టూ కూడా కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా, మనకి జిప్ కుట్టేయడం అయిపోయింది. చాలా ఈజీగా మనకి అడుగు సైడ్ అయితే ఈ విధంగా వస్తుందండి. పైన వైపు మనం ఉక్స్ తాడు వేసుకోవాలి ఇక్కడ. తర్వాత మీకు పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చెప్తానండి. మనకి స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ అంత వెడల్పుతోటి ఈ విధంగా క్రాస్ పీసుల్ని తీసుకోవాలి. ఈ పీసుల్ని ఒకదానికొకటి జాయింట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకుని మెడపట్టీని అయితే మనం రెడీ చేసుకోవాలి. మనకి ఫ్రాక్కి అతికి ముందు, నెక్కకి అతికి ముందు 1/2 ఇంచు బయటికి క్లాత్ని వదులుకుని ఈ విధంగా నెక్కకి స్టిచ్చింగ్ చేయాలండి. మనకి 1/4 ఇంచు లోపలికి ఈ కుట్టు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను బ్యాక్ నెక్కకి ఫ్రంట్ నెక్కకి కూడా కలిపి వేసేసాను. ఈ విధంగా వేసేసిన తర్వాత మనకి రౌండ్ తిరిగి చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నారంటే పైపింగ్ బాగా తిరిగిద్దండి. తర్వాత థ్రెడ్ తీసుకుంటున్నాను. మీకు థ్రెడ్ లేకపోతే ఈ విధంగా మనం జాయిన్ చేసుకున్న పీస్ని థ్రెడ్ అంత సన్నంగా మడత పెట్టుకుని ఈ మడత వారినే కుట్టుపడి విధంగా వేసుకుంటే మీకు పైపింగ్ వస్తుంది. నేనైతే థ్రెడ్తో పైపింగ్ వేసుకుంటున్నాను. అది కూడా ఏ విధంగా వేయచ్చో మీకు చెప్తానండి. మనం ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టుని ఈ విధంగా మడత పెట్టేయాలి. తర్వాత పైన థ్రెడ్ని పెట్టాలండి. నేను వీడియోలో చూపించే విధంగా ఈ కుట్టుని ఈ విధంగా మడత పెట్టి కుట్టు పైన థ్రెడ్ని పెట్టి తర్వాత క్లాత్ని ఈ విధంగా మడత పెట్టాలి. మీకు చెప్తున్నాను చూడండి. ఈ కుట్టు ఉంటుంది, ఈ కుట్టుని ఇలా మడత పెట్టి ఈ కుట్టు దగ్గర థ్రెడ్ ఫ్రైప్ని పెట్టి ఈ విధంగా మెడపట్టిని మడత పెడితే మనకి అడుగు సైడ్ ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇలాగే పాదం కింద పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మీరు పాదం కింద పెట్టినప్పుడు కూడా చూడండి ఒకసారి. నేను బొట్టనైలతోటి ఈ కుట్టుని మడత పెట్టాను. తర్వాత ఈ కుట్టు పైన పైపింగ్ థ్రెడ్ని పెట్టాను. తర్వాత మెడపట్టిని మడత పెట్టి కుట్టు వేసుకుంటున్నానండి. అలాగ మనం నెక్ మొత్తం కూడా అలా అత్తమాటికి చూసుకుంటూ వేసుకోవాలి. అలాగే మనం ఈ విధంగా మడత పెట్టిన తర్వాత మీరు ఇలా పెట్టేస్తే లాంగ్ వచ్చేస్తుంది. మనము చేతితోటి కొంచెం టైట్ చేసుకోవాలండి. అంటే మెడపట్టిని టైట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇలా టైట్ చేశానండి. ఈ చేతితో టైట్ చేసి పెట్టుకుంటే మనకి ఈ విధంగా సన్నంగా వస్తుంది. అలాగే కుట్టు కూడా మనము ఈ పైపింగ్ వార్ కల్లా పడాలి. నేను మార్కింగ్ చేస్తున్నాను చూసారు కదా, అక్కడే పడాలండి. పైపింగ్ మీద కానీ ఫ్రాక్ మీద కానీ పడకుండా మనకి రెండింటికి మధ్యలో కుట్టుపడే విధంగా వేసుకోవాలి. చూసారు కదా, నేను ఈ విధంగా మళ్ళీ మడత పెట్టుకుని పైపింగ్ పెట్టుకుంటున్నాను. ఈ చేతితో టైట్ చేస్తున్నానండి. చూడండి ఒకసారి. ఈ విధంగా చూసుకుంటూ ఉంటే మీకు పైపింగ్ నీట్గా వస్తుందండి. మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోయాక చాలా ఈజీ అనిపిస్తుందండి. 2-3 టైమ్స్ ట్రై చేశారంటే తప్పకుండా వచ్చేస్తుంది పైపింగ్ వేయడము. నార్మల్ పాదంతో మీరు ఈజీగా వేసేసుకోవచ్చండి. మీకు ఇంకా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా మనం మొత్తం పైపింగ్ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడైతే థ్రెడ్ని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. తర్వాత నేను ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా మడత పెట్టుకుని మెడపట్టిని డబుల్ పోలింగ్ వేసుకుని అడిగి వైపుని ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. అప్పుడు మీకు ఫినిషింగ్ అయితే బాగుంటుంది. మీకు కుట్టు ఇష్టం లేకపోతే ఈ విధంగా మడత పెట్టుకుని చేతి పని కూడా చేసుకోవచ్చు. పైపింగ్ ఇంత సింపుల్గా వేసుకోవచ్చు. మనకైతే పైన వైపు ఈ విధంగా వస్తుందండి, అడిగినైతే ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.